స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో ఇవ్వడానికి ప్రయత్నిస్తుందని, అది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మొత్తం రిజర్వేషన్లు 50% మించకుండా ఉండేలా ఆదేశాలు జారీ చేయడంతో పాటు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని పిటిషన్లో కోరారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తే మొత్తం రిజర్వేషన్లు 50% మించిపోతాయని, ఇది సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని పిటిషనర్లు పేర్కొన్నారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోనూ రిజర్వేషన్లు 50% మించి ఇవ్వకుండా పరిమితి విధించారని, దాన్ని అలాగే కొనసాగిస్తూ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ప్రస్తుతం ఉన్న విధంగానే బీసీలకు 26%, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 9% ఇవ్వడం ద్వారా మొత్తం రిజర్వేషన్లు 50% అవుతాయని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగానే పంచాయతీరాజ్ చట్టంలో రిజర్వేషన్లు 50% మించకుండా ఏర్పాటు ఉందని, ప్రభుత్వం దాన్ని సవరించి రిజర్వేషన్లను పెంచాలని చూస్తుందని ఆరోపించారు. రిజర్వేషన్లు 50% మించితే స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనుకునే ఇతర వర్గాల వారి హక్కులకు భంగం కలుగుతుందని తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగపరంగా అసాధ్యమైన పని అన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తే సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాల ఉద్దేశం ఓడిపోయినట్లు అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే జీవోతో పాటు ఎన్నికల నోటిఫికేషన్ సైతం ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకోవాలని వారు కోరారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, రిజర్వేషన్ల అంశంపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. 42% బీసీలకు కేటాయిస్తూ ప్రభుత్వం తెస్తున్న జీవోపై హైకోర్టులో 2 పిటిషన్లు దాఖలయ్యాయి. రిజర్వేషన్లను 50% మించకుండా ఆదేశాలు ఇవ్వాలని, 42% బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలంటూ పిటిషనర్దారులు తమ యొక్క పిటిషన్లలో పేర్కొంటూ కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ఈ పిటిషన్లకు సంబంధించినటువంటి విచారణ నేడు జరగబోతుంది. జస్టిస్ కె లక్ష్మణ్ బెంచ్ పై యొక్క విచారణ అనేది మరి పూర్తి చేస్తుందని నిర్ణయిస్తాను. రిజర్వేషన్లు 50% మించి స్థానిక సంస్థల ఎన్నికలో ఇతర వర్గాలకు సంబంధించినటువంటి అత్యధిక అన్యాయం జరుగుతుంది కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకొని 50% మించకుండా తగిన ఆదేశాలు పిటిషనర్ కోర్టులో సంబంధించినటువంటి పిటిషన్ల ద్వారా తెలియజేస్తున్నారు. బీసీలకు ప్రస్తుతం 42% రిజర్వేషన్స్ ను కేటాయిస్తే ఇది ఖచ్చితంగా 50% దాటుతుందని తీర్పు పంచాయతీరాజ్ చట్టం ప్రకారం 50% ఎన్నుకోవడం అలాగే మాధవ్ రెడ్డి అనేటువంటి ఇద్దరు పిటిషనర్. ఈ పిటిషనర్కు సంబంధించినటువంటి విచారణ అనేది తర్వాత కోర్టు ఎక్కువ తీర్పు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రత్న.